అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామాంజాయ నమ. ఈనాటి మంచి మాట. జీవితం అందరికీ పూలపాన్పు కాదు, కొందరికి ముళ్ళబాట. జీవిత పయనంలో అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలిచేవారు విజేత అవుతారు. గెలుపు పిలుపు వినపడే వరకు పురుష ప్రయత్నం చెయ్యాలి. గెలుపు కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా గెలవటంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నం చేయడంలో ఓడిపోవద్దు అన్నారు స్వామి వివేకానంద. కార్యసాధనలో మానవ ప్రయత్నం ముఖ్య పాత్ర పోషిస్తుంది. మానవ ప్రయత్నం లేనిదే దైవ సహాయం లభించదని. ఎంత బలంగా ప్రయత్నిస్తే అంతే బలంగా దైవానుకూలం ఉంటుందని తెలిసే ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక రైతు బండి మీద సరుకులు వేసుకొని సంతకు వెళ్తున్నాడు. దారిలో అతని బండి చక్రాలు బురదలో కూరుకుపోయాయి. అతడు నేల మీదకు దిగి బురద లోతుని అంచనా వేశాడు. ఒక్కడే ఆ బండిని బయటకు తీయటం సాధ్యం కాదని అనుకున్నాడు. కాసేపు ఆలోచిస్తే అతడికి ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే, అతడికి ఇష్టదైవమైన ఆంజనేయుడిని పిలిస్తే ఆయన వచ్చి సహాయం చేస్తే బండిని ఆయనకున్న బలంతో సులువుగా ఒడ్డెక్కించవచ్చు అనుకున్నాడు. అలా అనుకున్నదే తడవుగా ఆంజనేయుడిని స్తోత్రం చేస్తూ బండిని బురద నుండి బయటకు లాగమని ప్రార్థన చేశాడు రైతు. కానీ ఆంజనేయుడు కనికరించలేదు. అయితే ఆ రైతు ఆంజనేయుడికి మహాభక్తుడు. ఆయన మహిమలు చదివి ఉన్నాడు. అందుకే ఆయన వచ్చి సహాయం చేస్తాడన్న దృఢ విశ్వాసంతో పట్టు వదలకుండా చాలాసేపు స్తోత్రం చేశాడు. రైతుకి తన మీద ఉన్న విశ్వాసానికి కరిగిపోయాడు ఆంజనేయుడు. రైతు ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయనకు నమస్కరించి, స్వామి, ఎంతగా నీ కోసం ప్రార్థించానో తెలుసా? కనీసం ఇప్పటికైనా వచ్చావు. నా బండి బయటపడేందుకు సాయం చెయ్యి అని అడిగాడు రైతు. నీ ప్రయత్నం చేయకుండా దేవుడి మీద భారం వేసి నీలాంటి సోమరులకు సాయపడను. నీలా పనికి వెనకంజి వేసేవారికి సాయం చేస్తే ప్రపంచమంతా సోమరులతో నిండిపోతుంది. భగవత్ సాయం పొందాలంటే నీ వంతు ప్రయత్నం ముందుగా చెయ్యాలి. అప్పుడే దైవ సహాయం లభిస్తుంది. నువ్వు బండిని బురదలో నుంచి బయటికి లాగే ప్రయత్నం చెయ్యకుండా నా కోసం ప్రయత్నం చేయడం తప్పు. ముందుగా నీవు బురదలోకి దిగి నీ భుజాలను చక్రాలకు మోపి అవి బయటపడేలాగా శక్తిని ఉపయోగించు. ఆ ఎద్దులను కూడా బండి లాగమని ప్రోత్సహించు. అప్పుడే నీ ప్రయత్నానికి నా సహాయం తోడవుతుంది. నీలో నా బలాన్ని ప్రవేశపెట్టి ఆ బండిని కదిలిస్తాను అన్నాడు ఆంజనేయుడు. ఆయన చెప్పినట్టే చేశాడు రైతు. అప్పుడు బురద నుండి బండిని బయటకు రప్పించగలిగాడు రైతు. ఆంజనేయుడికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు రైతు. సీతను రావణుడు ఎత్తుకుపోవటం చూసిన జటాయువు రావణుడితో యుద్ధం చేశాడు. రావణుడు మహాబలవంతుడని, ఎదిరించటం తన శక్తికి మించిన పని అని జటాయువుకి తెలుసు. అయినా రావణుడిని అడ్డగించాలన్న ప్రయత్నం మానలేదు. ఆ ప్రయత్నంలో జటాయువు మరణించాడు, కానీ తగిన కీర్తి పొందాడు. రాముడి చేతుల మీదుగా అంత్యక్రియలు చేయించుకునే భాగ్యం కూడా దక్కింది. అందుకే కార్యాలను తలపెట్టేవారు తమ వంతు ప్రయత్నం చిత్తశుద్ధితో చేయాలి. ఎవరైతే గట్టిగా ప్రయత్నం చేస్తారో వారికి భగవంతుడి సాయం కూడా దొరుకుతుంది. చేయించేది భగవంతుడు, చేసేది మాత్రం మానవులే. ఇది గ్రహించి నిజ జీవితంలో ప్రయత్నం చెయ్యాలి జనులు. జై గోవిందా.